వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. దేశంలోని లక్షలాది కార్మికులపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు అమల్లోకి రాబోతున్నాయి. ఉద్యోగుల జీవితం, జీతాలు, సమయం, భద్రత అన్నిటిపై భారీ మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లు నేషనల్ వైడ్గా చర్చనీయంగా మారాయి. వాటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 2020 మధ్యలో కేంద్రం మొత్తం 29 పాత కార్మికుల చట్టాలను కేవలం 4 కోడ్లుగా మార్చింది. దీని ఉద్దేశం చట్టాలను సులభీకరించడం, ట్రాన్స్పరెన్సీ పెంచడం, ఉద్యోగులు, యజమానుల మధ్య స్పష్టత తీసుకురావడం, న్యాయపరమైన కేసులు తగ్గించడం. ఈ 4 కోడ్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త కోడ్లు అమల్లోకి వచ్చేందుకు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమవుతుంది. ఈ వేతన కోడ్లో ఉద్యోగుల కనీస వేతన నిర్ణయం, బోనస్, వేతన చెల్లింపుల పారదర్శకత, అన్ని రంగాలకు ఒకే విధమైన వేతన ప్రమాణం, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాల్లో స్పష్టమైన లెక్కలు, కార్మిక భద్రత మరియు ఆరోగ్య సంరక్షణ కోడ్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, మైనింగ్ రంగాల్లో భద్రతా నియమాలు, ఉద్యోగుల ఆరోగ్యం, సేఫ్టీపై కఠినమైన నిబంధనలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, రియల్ రిలేషన్స్ కోడ్, ఉద్యోగుల నియామకం, తొలగింపు నిబంధనలు, కంపెనీలలో వివాదాల పరిష్కారం సులభతరం, 300 మంది వరకు ఉద్యోగులున్న కంపెనీలు సులభంగా ఉద్యోగ నియామకాలు, తొలగింపు చేయగలిగే అవకాశం, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్స్ అన్నీ ఒకే చోట, గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లకు కూడా భద్రతా ప్రయోజనాలు, ఉద్యోగం కోల్పోయిన కొన్ని ప్రయోజనాలు వర్తింపు. కార్మికులకు ఎన్ని మార్పులు ఉంటాయి? రోజుకు 10 గంటలు 8 నుండి 12 మధ్యలో ఉండొచ్చు. వారంలో మొత్తం 10 గంటలు 48 ఉండాలి. 10 గంటలకు అనుకూలంగా షిఫ్ట్ మారబోతున్నాయి. ఓవర్ టైం రేట్లు పెరుగుతాయి. పిఎఫ్ కట్టే శాతం పెరుగుతున్నందున టేక్ హోమ్ సాలరీ కొంచెం తగ్గొచ్చు. గ్రాట్యుటీ పొందడం సులభమవుతుంది. మహిళలు గరిష్టంగా రాత్రిపూట పని చేయడానికి అనుమతి, కానీ భద్రతా చర్యలు తప్పనిసరి. లాభం చేకూరుతుంది. కాంట్రాక్ట్ వర్కర్లు, గిగ్ వర్కర్లు, ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో, నిర్మాణ కార్మికులు, చిన్న కంపెనీల ఉద్యోగులు, మైనింగ్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ కార్మికులు. మొత్తం మీద లాభాలు ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అందరికీ వర్తింపు, భద్రత పెరగడం, కనీస వేతనాలు అన్ని చోట్ల ఒకేలా ఉండడం, బోనస్, హక్కులు, స్పష్టత. హక్కుల పరంగా వివాదాలు మరియు ఆందోళనలు. 12 గంటల పని సమయం అన్యాయమని కార్మికుల సంఘాలు ఆరోపణ. ఉద్యోగాలు తొలగిపోతాయని భయం చెందడం, సాలరీ తగ్గుతుందని ఆందోళన. రాష్ట్రాల అమలుపై ఇంకా స్పష్టత లేదు. దేశంలోని ప్రతి కార్మికుడి జీవితం మార్చగలిగే ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత మరింత పెద్ద మార్పులు వస్తాయి. వాటిపై ఖచ్చితమైన అమలు తేదీల కోసం ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ను మేము దగ్గరగా ఫాలో అవుతాం. ఇలాంటి ముఖ్యమైన సమాచారాల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.